తో గిరాకీ లేక ఆటో డ్రైవర్లు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో తమకు మహిళల గిరాకీ ఎక్కువగా ఉంటుందని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కడమే లేదంటూ ఆవేదన చెందుతున్నారు. రోజు 1000 నుంచి 1500 రూపాయల వరకు ఇంటికి తీసుకెళ్లే వాళ్లమని, ఇప్పుడు 200-300 రూపాయలు కూడా మిగలడం లేదని, డీజిల్, గ్యాస్, ఫైనాన్స్, ఇతర ఖర్చులు పోను తమకు ఏమీ మిగలడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని డ్రైవర్లు ఆందోళనలు సైతం చేపట్టారు. రానున్న 2 రోజుల్లో భారీ నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో వాళ్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆటో డ్రైవర్ల సమస్యలు వినాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లతో సీఎం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై వారితో చర్చించనున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై పునరాలోచించాలని, లేకుంటే తమకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. నెలవారీ ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ఆటోల్లో ఎవరూ ఎక్కకపోవడంతో ఆటో స్టాండ్స్ అన్ని నిర్మానుష్యంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మరి ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సమస్యలపై రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
అఖిల అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్ల జీవితం ఆగమ్య గోచరంగా మారిందనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆటోలకు సంబంధించిన యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు పూర్తిగా ఏకధాటిగా ఒక మాట మీదకి వచ్చే పరిస్థితి అయితే వరంగల్లో కనబడుతుంది. వరంగల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటులో భాగంగా రెండు కీలక పథకాలను అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఒకటి ఆరోగ్య పరంగా తీసుకుంటే, రెండోది ప్రయాణ పరంగా తీసుకున్న పరిస్థితి అనేది మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ సౌకర్యం కల్పిస్తూ టీఎస్ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాలను వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క మహిళ పూర్తి స్థాయిలో బస్సు ఎక్కి ఫ్రీ సర్వీస్ ను వినియోగించుకుంటే, పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నప్పటికీ ఆటోలకు సంబంధించినటువంటి చిన్నపాటి ప్రయాణికులు కొంతమంది ఆటోలను ఆశ్రయించకపోవడం, అదేవిధంగా ఆటోలో ప్రయాణం చేయకపోవడంతో వాళ్ళ కుటుంబాలు ఆగమ్య గోచరంగా మారాయి. ప్రస్తుతం అయితే వారు జీవనోపాధి కోల్పోతున్నాము, మేము రోడ్డు ఎక్కుతున్నాము అంటూ ప్రస్తుతం జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లు, ఆటో సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కారు, ధర్నా చేపడుతున్నారు. ఇందులో భాగంగా వారికి తమను ప్రభుత్వం ఆలోచించాలి, పునరాలోచించాలి, వారికి జీవనోభృతిగా కొంత మేరకు నిధులను కేటాయించాలి, వారికి సంబంధించినటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నాను పూనుకున్నారు. అదేవిధంగా ర్యాలీని కూడా చేపట్టారు. మరి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వాళ్ళు మాటల్లో మాత్రం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే జనగామ నియోజకవర్గే కాదు, జనగామ జిల్లానే కాదు, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు అనేది మీద కొంతకాలంగా మనం చూస్తూ వస్తున్నాము. మరి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వారి మీద ఎలాంటి వెసులుబాటు తీసుకుంటారు, వారికి ఎలాంటి జీవనోపాధి కల్పిస్తారు, వారి మీద పునరాలోచన ఏ విధంగా చేస్తారనేది మాత్రం ప్రస్తుతం మనకు చర్చనీయాంశంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మనకు అయితే శ్రీధర్, ఒక పక్క ఆటో డ్రైవర్లు అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. అయితే వాళ్ళ సమస్య గురించి ఎవరైనా అధికారుల్ని కలిసారా, అధికార ప్రభుత్వానికి కలిసి వినతి పత్రం ఏమైనా అందించారా, వాళ్ళకి సమస్యలను వివరించారా? గతంలో చూసుకోవచ్చు, దాదాపుగా కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల పడుతున్నాయని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా హైదరాబాద్ లో ఈ యూనియన్ కు సంబంధించిన ఆటో డ్రైవర్లకు, యూనియన్ కు ఆటో నాయకులకు సంబంధించిన యూనియన్ కూడా హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నాలు కూడా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కొంత మేరకు సమయం కేటాయించినప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు పూర్తి స్థాయిలో కేంద్రంలో ఉన్నట్టయితే ఎక్కడైతే హైదరాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఆశ్రయించే ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం అయితే వాళ్ళు ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులను అయితేనేమి, జిల్లా కలెక్టర్లు కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కొంత మేరకు ఏదైతే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా కొన్ని రోజుల క్రితం వరకు హామీ ఇచ్చారు, ఆటో డ్రైవర్ల కష్టాలను మేము ఆదుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేకపోవడం కూడా ఆటో డ్రైవర్లకు, యూనియన్ నాయకులకు కూడా ఆగ్రహావేశానికి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికైనా సత్వరమే ప్రభుత్వం స్పందించి వారిని పిలిపించి వారికి సంబంధించినటువంటి సమస్యలనైతే వారికి ఉన్నటువంటి వెసులుబాట్లను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం వేడుకుంటున్న పరిస్థితి ఆటో సంఘాల నాయకులు కనబడుతుందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.